33rd యానివర్సరీ సందర్భంగా మనం ఒక లైక్ మన సార్ అయితే ఎలా స్టార్ట్ చేశారు ఏంటి ఇవన్నీ కూడా జస్ట్ బ్రీఫింగ్ ఇస్తాము. సో మన హాస్పిటల్ 1992 ఆగస్ట్ 9th స్టార్ట్ అవ్వడం జరిగింది. ఏమవుతుందో అంటే కంటి వైద్య సేవలను సమాజానికి అందించాలనే ధ్యేయంతో డాక్టర్ నాదన్ విష్ణువర్ధన్ గారు వారి అర్థాంగి అయిన శ్రీమతి శ్రీ జయలక్ష్మీదేవి గారి సహకారంతో మన ఈ శంకరయ్య చికిత్సాలయాన్ని ఏలూరులో ప్రారంభించారు. మన ఈ విజయంలో దశాబ్దాలుగా భాగస్వాములుగా ఉన్న ఒక నలుగురు ప్రముఖమైన వ్యక్తులను ఈ సందర్భంగా సత్కరించుకోవాలనుకుంటున్నాం. సో వారిలో ప్రప్రథమంగా మనం మాట్లాడుకోవాల్సింది శ్రీ ఏ శ్రీనివాసరావు. సో శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే మోస్ట్లీ మీలో కొంతమంది తెలుసు, కొంతమందికి తెలియపోయి ఉండొచ్చు. సో ఆయన ప్రస్థానాన్ని మన ఈ హాస్పిటల్లో 2000 సంవత్సరంలో నవంబర్లో మొదలు పెట్టారు. సో ఆప్టోమెట్రిస్ట్ గా చేరి మన ఈ ఎస్ఎల్సి కుటుంబంలో వైద్య బాధ్యతలతో పాటు ఆసుపత్రి నిర్వహణలో కూడా అంకిత భావంతో ముందుండి కనిపిస్తున్నారు. రోజువారీ సమస్యల నుండి పెద్ద నిర్ణయాల వరకు ఆయన సహకారం మన ఎదుగుదలకు ఎంతో భరోసాను ఇస్తుంది. సో మీ అందరూ మీ కర్తల రోజులు ఈ సందర్భంగా కృష్ణ సార్ని మీ సేవలతో సత్కరించాలని. సో నెక్స్ట్ మనలో వ్యక్తుల్లో సెకండ్ వ్యక్తి ఎవరో మీరు ఏమైనా గెస్ట్ చేయగలరా? సో రఫీ గారి గురించి చెప్పాలంటే 2002 ఫిబ్రవరిలో కేవలం 24 ఏళ్ళ వయసులో ఆయన మన హాస్పిటల్లో జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన కోసం మీరందరూ కాశీ గారు. కాశీ గారు గురించి చెప్పాలంటే ఆయన 2004 ఏప్రిల్లో ఆయన చేసేప్పుడు మొదలు పెట్టారు మన ప్రయాణం ఇక్కడ హాస్పిటల్ తో. చెప్పాలంటే ఆయన మన హాస్పిటల్లో 2010 సంవత్సరంలో అక్టోబర్ లో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన వయసు 28 మాత్రమే. ఆర్టికల్స్ మరియు ఫార్మసీ రెండింటినీ సమర్థంగా నిర్వహిస్తున్నారు. రోగులకు అవసరమైన ఔషధాలు సౌకర్యాలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చెప్తున్నారు. సో ఆయన కోసం మీరందరూ మాత్రమే కాకుండా మనకి సీనియర్ మోస్ట్ స్టాఫ్ అశ్వతి గారు కానీ వరలక్ష్మి గారు అలా శ్రీనివాస్ గారు మీకు అందరికీ తెలుసు. మీరు వచ్చేటప్పుడు శ్రీనివాస్ ఎంత స్వాతివాడు ఏజెండా అంటే 13 ఏళ్ళు స్వాతికి 10th క్లాస్ దగ్గర 8th or 9th స్వాతి 10th క్లాస్. అప్పటి నుంచి అట్లానే ఉన్నాడు శ్రీనివాస్. ఏజ్ అవ్వాల మనిషి, ఏజ్ రాలా సేజ్ అట్లానే ఉన్నాడు. అప్పుడు ఎలా ఉన్నాడు? అదే నవ్వు, అదే ఇది. విష్ణు సార్ ఎంత ఫ్రస్ట్రేషన్ చూపించినా కూడా అట్లానే నవ్వుతా వెళ్ళిపోయేవాడు. నెక్స్ట్ నేను చెప్పాలంటే రఫీ ఈజ్ లైక్ ఎ బ్రదర్ టు మీ. కొన్నాళ్ళు నాకు తమ్ముడు, కొన్నాళ్ళు రుద్రమాషలో నాకు అన్న, కొన్నాళ్ళు నాకు బాబాయ్. బట్టి
తన రఫీ ఒక స్టేటస్ మారుతా ఉండేది. కొన్నాళ్ళు అనేవాడు అమ్మ మరి తమ్ముళ్ళ ఉన్నాడు చూసుకో అనేవాడు. కొన్నాళ్ళు తమ్ముడు అన్నది ముసలాళ్ళ ఉన్నావు అనేవాడు. సో ఇట్ ఈస్ వెరీ యాంగ్. ఆ టైంలో వచ్చాడు, అడ్జస్ట్ అయిపోయాడు, ఇక్కడ పని చేస్తానే ఉన్నాడు. అప్పుడు ఇప్పటికీ కాకపోతే తక్కువే రఫీ, కాకపోతే ఎక్కువ పడలా. నెక్స్ట్ అన్నిటికీ కాశీ సాతో తిట్లు అనేది తింటాడు. మొట్టికాయలు పడ్డాయి, దెబ్బలు వీటి మీద దెబ్బలు పడ్డాయి, అన్ని సమస్తం వహించాడు. సురేష్ వచ్చేటప్పటికి స్వాతి జాతీయులు వచ్చింది అన్న అనేది వీళ్ళు ఏదన్నా పంచాయతీ చెప్పకపోతే నిత్తిగా జన్మేది వచ్చి అన్ని చేసేది. మా కష్టాలు సురేష్ అంటే నాకు రైట్ హ్యాండ్. కొంత హాస్పిటల్ సంబంధించిన మొత్తం అంతా కచేరీలోనే ఉంటుంది. నేను కొంచెం నేను అంటే బాగానే చేసుకుంటున్నానని అనుకుంటా, కానీ ఏం చేసినా సురేష్ కింద మెడికల్ ఆప్టికల్ అవి మేము మేనేజ్ చేయగలుగుతాం. సురేష్ వచ్చి 15 years అవుతుంది. సో ఈ స్వాతి శ్వేత వీళ్ళ గొడవలు శ్రీనివాస్ కి, కాశీకి, రఫీకి అనుభవం ఉంది. వీళ్ళ ముగ్గురికి. సురేష్ కి వచ్చేటప్పటికి వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు. థ్యాంక్ యూ శ్రీనివాస్, రఫీ, థ్యాంక్ యూ సురేష్, థ్యాంక్ యూ కాశీ. మీరందరూ మా కష్టాల్లో పుట్టాలో మా వెనకాలే ఉన్నారు. మీరు మీకు ఎప్పటికీ మేము మా గ్రాటిట్యూడ్ మీకు ఎప్పటికీ ఉంటుంది. మీకు ఏ టైంలో అన్నా మేము మీకు దిగుతుంటాం. నేను కావాలి చేస్తున్నాను. మెయిన్ ఈ 4 members అనే కాదు, 4 members కూడా ఇంత ఎఫెక్టివ్ గా పనిచేస్తున్నారంటే వాళ్ళ కింద ఉన్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వాళ్ళ సపోర్ట్ ఉండడం బట్టే వాళ్ళు ఇలా ఈ రోజు ఇంతలా చేయగలుగుతున్నారు. సో మెయిన్ వీళ్ళకి అంతే క్రియేట్ పెడుతుందో దానికి మెయిన్ రీజన్ మీరు అందరు. సో ఒక్కసారి మీకోసం మీరు ఉషా అనుకుంటా కదా విష్ణు సార్కి చేసేది. మరి విష్ణు సార్ థియేటర్ లో ఎలా ఉంటారో మీ అందరికీ తెలుసు. మరి హుసేన్ గారు ఎలా ఉంటారా? కొంచెం తక్కువ ఉంటారా? హుసేన్ సార్ కూడా తగ్గిందా? అసలు లేదు, విష్ణు సార్ తగ్గిందా? ఫస్ట్ లో హిట్లు అన్ని వరలక్ష్మికి, సరస్వతి, ఉషా స్పెషల్ ట్రీట్మెంట్. కాశీ వెరీ మిస్టేక్స్ మీరు చేసినప్పటికీ తను పడేగా. There are so many people to help Kasi, but at that time only Kasi, only the person withstand this will stand there. Thank you all. హాస్పిటల్ కి అందరూ రిలాక్స్ లాంటి వాళ్ళు. శ్రీనివాస్ గురించి చెప్పాలంటే నేను రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ 2019 లో వచ్చినప్పటి నుండి నేను ఈ నైట్ 9 దాకా ఉండేది అసలు. సో ఒకవేళ 9:30 అయినా కానీ ఆయన ఒకళ్ళే ఉంది మొత్తం లైట్స్ అన్ని ఆఫ్ చేశారా లేదా, అందరూ స్టాఫ్ మిగతా స్టాఫ్ వెళ్ళిపోయేవాళ్ళు. లైట్స్ అన్ని బంద్ చేశారా లేదా, తాళాలు వేసారా లేదా, అవన్నీ చూసుకొని అది ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడిగాను. అడిగితే విష్ణు సార్ ఉన్నప్పటి నుండి ఓపీ నైట్ లేట్ ఓపీ చూసేటప్పటి నుండి అది ఆ టైంలో ఉన్న సీనియర్స్ అందరికీ అది అలవాటు. సో అలాగా మొత్తం హాస్పిటల్ అని లైట్లు అన్ని బంద్ చేసుకుని వెళ్ళేవాళ్ళు. ప్లస్ ఎక్స్టర్నల్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఏమీ ఉన్నారు. ఆయన ఎక్కడికి బయటికి వెళ్ళకుండా నమ్మకస్తుడుగా హాస్పిటల్ కి ఉన్నారు. ఆయన చాలా మంది పేషెంట్లు ఆయన ద్వారా వస్తారు హాస్పిటల్ కి. నేను పర్సనల్ గా చూసాను. వీక్లీ 2-3 పేషెంట్స్, ప్రీమియం పేషెంట్స్ కి అటాక్ తీసుకొస్తాను. ప్లస్ ఆయన దగ్గర చాలా మనీ ఉన్నా కానీ సింపుల్ గా సైకిల్
సింప్లిసిటీ అంటే యాక్చువల్ గా మన కుదరదు కానీ అది స్లిమ్ గా ఉండడానికి కూడా అదే కారణం. సైకిల్ వేసుకుని వస్తాడు అక్కడికి టీవీ హాస్పిటల్, టీవీ లెటర్స్ హాస్పిటల్ కదా, అంతవరకు కూడా ఆమె సైకిల్ మీద వెళ్ళి వర్క్ చూసుకొని మళ్ళీ సైకిల్ మీద వస్తారు. అది బాగా నచ్చిందండి మీకు. నెక్స్ట్ రతి గారు సైలెంట్ కిల్లర్ అన్నమాట. నాకు ఏ డౌట్స్ వచ్చినా కానీ పేషెంట్స్ వచ్చి స్పెక్స్ నాకు బాగలేదు, నాకు సెట్ కాలేదు అంటే ఫస్ట్ పిలిచేది ఆయన. మొత్తం నాకు యాక్చువల్గా ఆయన దగ్గర నాకు స్పెక్టకల్స్ గురించి ఏమి ఐడియా లేదు. ఇప్పుడు వచ్చే జనరేషన్ డాక్టర్స్ ఎవరికి ఐడియా ఉండదు స్పెక్టకల్స్ గురించి. నాకు ఏమైనా డౌట్స్ వస్తే రవి గారిని అడుగుతాను. ప్లస్ రుద్రాన్ని బాగా చూసుకున్నారా అది కూడా నేను విన్నాను. తర్వాత మన దగ్గర ఆర్టిస్ట్ ఉన్నాను. నెక్స్ట్ కాశీ గారు గురించి చెప్పాలంటే మేడం అన్నట్లుగా ఓటీలో ఏది జరిగినా ఫస్ట్ ఇంపాక్ట్ ఆయన పడుతుంది. నైట్ పాలుగా తేడా లేకుండా బిన్స్ పెట్టడానికి 4 లేచి వస్తారు ఆయన. ఇంకా ఏది పేషెంట్ కి నైట్ ఏదైనా ఇబ్బంది ఉన్నా కానీ మనం ఫోన్ చేస్తే అర్ధరాత్రి అయినా వచ్చి చూసుకొని ఏమైనా ట్రీట్మెంట్ చెప్తే అంతా చూసుకొని వెళ్తారు. నెక్స్ట్ సురేష్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఫైనాన్స్ రిలేటెడ్ ఏమన్నా కానీ సురేష్ గారు. ప్లస్ ఆప్టికల్స్, ఫార్మసీ వాళ్ళు నలుగురమే కాదు, ఇంకా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. అందరూ హార్డ్ వర్క్ చేయబట్టే రావడం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఆదిత్య మండే వెళ్ళిపోతున్నాడు. ఈ కంగ్రాచులేటింగ్ ఫినిషింగ్ కోర్స్ సక్సెస్ఫుల్లీ. ఈ అందరి సమస్యల్లో ఈ అసోకి కేక్ చేయాల్సిందిగా కోరుతుంది. Nah,